ఏదైనా ఒకటే మోడ్ లో ఉంటే మన కళల్లో కూడా అదే వస్తుంది కదా. సో ఈ ఫిల్మ్ చేస్తున్నంత సేపు ఆల్రెడీ డ్రీమ్స్ గురించి షూట్ చేస్తూ ఉన్నారు అండ్ డ్రీమ్స్ లో హారర్ డ్రీమ్స్ గురించి వస్తున్నాయి. మీ ఆల్రెడీ నిషాకి హారర్ డ్రీమ్స్ వస్తూ ఉన్నాయి, అలానే శ్రీకి కూడా హారర్ డ్రీమ్స్ వచ్చాయా? అలా ఏం రాలేదు, ఏమో నాకు గుర్తులేదు, ఎందుకంటే నాకు డ్రీమ్స్ పెద్ద గుర్తుండవు. సో నాకు తెలిసి అయితే అలాంటిది ఏం కలర్ రాలేదు నాకు. అంటే ఇంకోటి పడుకునేది ఇప్పుడు 7కి వచ్చేవాళ్ళం మార్నింగ్. ఓకే. అంటే ఈ రోజు 3 o'clock సెట్కి వెళ్తే 3కి అంతా వెళ్ళిపోయి దూరం కదా, 1 hour వెళ్ళడానికి 1 hour పడుతుంది. సో దట్ మేము 3కి ఇంటి దగ్గర స్టార్ట్ అయితే 4కి రీచ్ అయ్యేవాళ్ళం. 6కి షార్ట్ స్టార్ట్ అయ్యేది మాకు. మళ్ళీ నెక్స్ట్ డే 7కి ఆర్ 6, 7కి మేము అక్కడ స్టార్ట్ అయ్యేవాళ్ళం. ఇంటికి వచ్చి ఆ మేకప్ అంతా కడుక్కొని పడుకుని మళ్ళీ 3కి మేము బయలుదేరాలంటే 12కి లేవాలి. సో అసలు కలలు కంటే టైం ఎక్కడుంది చెప్పండి. అంటే వచ్చిన పడుకునే టైం ఉంటే చాలా, పడుకునే టైం లేదు. ఫస్ట్ పడుకునే టైమే తక్కువ ఉండేది, మాక్స్ 4 hours పడుకునే వాళ్ళం. ఎందుకంటే మనము అంటే నైట్ షిఫ్ట్లు చేసే వాళ్ళ పరిస్థితి నాకు తెలియదు, కానీ ఆ సినిమా అప్పుడు నాకు 4 hours కన్నా ఎక్కువ పడుకోలేదు నేను. ఎందుకంటే వచ్చి డేలు ఎక్కువ నిద్రపోలేమండి. నైట్ ఉన్నంత సఫిషియెంట్ అంటే స్లీప్, సౌండ్ స్లీప్ ఉంటుంది నైట్. సో ఇక్కడ ఈ సినిమా చేసినప్పుడు నాకు ఎప్పుడు మాక్స్ 4 hours వెళ్ళిపోయే వాళ్ళం, మళ్ళీ వెళ్ళడం, సెట్కి వెళ్ళడం, మధ్యలో డ్రైవ్ ఎప్పుడన్నా నేను మార్నింగ్ వచ్చినప్పుడు మాత్రం డ్రైవ్లో ఒక 1 hour కదా, 1 hour స్లీప్ వేసేదాన్ని. వచ్చినప్పుడు పొద్దున్నప్పుడు మార్నింగ్ కదా, అప్పటికే అలసిపోతాం మనం, అప్పుడు మాత్రం డ్రైవింగ్లో ఒక 1 hour పడుకునేదాన్ని అట్లా. సో మినీ హిట్ హారర్ సినిమాలు జరుగుతున్నప్పుడు ఆ మాలో ఏదో తెలియని ఒకటి వచ్చిందండి ఆ ఫిల్మ్ చేస్తున్నప్పుడు, అది నన్ను ఇంకా బాగా యాక్ట్ చేసేలా చేసింది అని చెప్తూ ఉంటారు చాలా సినిమాల్లో. అలా మీకేమన్నా అనిపించింది? మనకు అలాంటి ఎవరైనా కనిపించడం కానీ అలా? నాకు ఎప్పుడు నచ్చలేదు, నాకేం తెలియదు. ఆ సీన్ వరకు అక్కడ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నార్మల్ లైఫ్. ఓకే ఓకే. సో అప్కమింగ్ ఫిల్మ్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఇప్పుడు ఒక సినిమాలో అయితే 2 ఉన్నాయి, 2 మూవీస్ రిలీజ్కి ఉన్నాయి. మరి వాళ్ళు ఎప్పుడు చేస్తారనేది మనకు తెలియదు. ఇంకొకటి నేను తమిళ్ చేస్తున్నాను. తమిళ్లో 100% దీనికన్నా నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చూస్తారు. ఓకే. అంటే లైక్ విత్ జోనర్? ఇది అంటే జనరలే నార్మల్ ఒక ఫ్యామిలీ స్టోరీలో జరిగేవి, రెగ్యులర్ లైఫ్ స్టోరీలోనే, బట్ అందులో అల్టిమేట్ చూస్తారు. ఇది ఒక రేంజ్ అయితే అది ఇంకో రేంజ్లో చూస్తారు. ఎందుకంటే ఐ నో దట్ లైక్ ఎలా ఉంటుంది అనేది. అందులో హీరో హీరోయిన్ ఇద్దరిది బాగుంటుంది, ఇద్దరు పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, బట్ ఈ అమ్మాయిది ఇంకా బాగుంటుంది. సో యాక్చువల్గా ఒక గ్లామర్ హీరోయిన్గా అడుగుపెట్టి మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉన్న సినిమాలు చేయడం చాలా మందికి చాలా కష్టం అవుతూ ఉంటుంది, అండ్ మీరు ఆ దిశగా వెళ్తున్నారు. వాట్ ఎవర్ ఐ సే లైక్ ఒక చిన్న గ్యాప్ వచ్చిన మధ్యలో, అండ్ మీరు దాన్ని డ్రైవ్ చేస్తున్న విధానం ఒకటి చాలా తెలివిగా అనిపించింది. అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న రోల్స్ కానీ, సో ఎలా సాధ్యమైంది? అది చాలా మందికి దొరకదా? నాకు బేసికల్గా డాన్స్ చాలా ఇష్టం. నాకు ఎందుకంటే డాన్స్ రాదు కాబట్టి అంత ఇష్టం ఉండేది. సో అక్కడ నుంచి నేను ఫస్ట్ నేను ఏమనుకునేదాన్ని అంటే, హానెస్ట్లీ నాకు ఎవరైనా సరే ఒక సాంగ్ ఇచ్చేస్తే డాన్స్ చేసేయాలి. నాకు అంత అంటే చిరంజీవి గారి సాంగ్స్ అంటే చాలా ఇష్టం ఉండేది. రెండవది నేను ఏమన్నా సాంగ్స్, ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఐటమ్ సాంగ్స్ అంటే దాన్ని ఈజీగా తీసుకుంటారు, బట్ ఇన్ హిందీ మీరు హిందీ ఇదిలో చూస్తే కరీనా కపూర్ అవ్వచ్చు, ఎవరంటే కట్రీనా కైఫ్ అవ్వచ్చు, లేకపోతే ఎనీబడి, ఐశ్వర్య రాయ్ అవ్వచ్చు, వాళ్ళకి ఒక హిందీ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ చేయడం అంటే గ్రేట్గా ఫీల్ అవుతారు. బికాస్ సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఒక్క సాంగ్ కోసం చూస్తారు కదా, అంటే ఆ ఒక్క సాంగ్ ఎక్కడికో తీసుకెళ్ళద్ది. సో ఇట్ ఈస్ గ్రేట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఐటమ్ సాంగ్ చేస్తే స్పెషల్ ఇలా ఐటమ్స్ అని చాలా మంది ఫీలింగ్ ఉంటుందేమో అనుకున్నాను, బట్ మై పాయింట్ ఆఫ్ వ్యూస్ నాకు అలాంటి అంటే ఒక సినిమాలో 10 మంది గురించి మాట్లాడుకునే తక్కువ ఉంటుంది, కానీ ఒక్క సాంగ్ చేసే అమ్మాయి గురించి మాట్లాడతారు కదా, ఆ ఒక్క సాంగ్ గురించి చూసేవాళ్ళు. నాకు అలాగా నేను చాలా మంది, ఎందుకంటే క్యారెక్టర్ వైజ్గా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నాకు సిల్క్ స్మిత గారు మాకు తెలియదు, చచ్చిపోయారు మాకు తెలిసేటప్పటికే కదా, నేను ఆమె డాన్స్ చూసేదాన్ని. అండ్ బయోగ్రఫీ నేను ఇంతకుముందు కూడా చెప్పా, నాకు ఎవరన్నా కానీ వాళ్ళు కష్టపడి ఇంత స్థాయికి వచ్చారంటే కంపల్సరీ బయోగ్రఫీ ఇష్టంగా చూస్తాను. దెన్ వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అక్కడికి వచ్చి ఉండవచ్చు. ఒక రజనీకాంత్ గారు అవ్వచ్చు, సిల్క్షమిత గారు అవ్వచ్చు, మహానటి సావిత్రి గారు అవ్వచ్చు, శ్రీదేవి గారు అవ్వచ్చు, ఎవరైనా ఈవెన్ ఇప్పుడున్న హీరోయిన్ సెమంత్ అండ్ నయనతార వీళ్ళందరూ ఏం టూ రిచ్ ఏం కాదు కదండి, నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు, అవునా కదండి. నేను మిలీనియర్ నుంచి అక్కడ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరండి సినిమా ఇండస్ట్రీలో. ఈవెన్ ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ దగ్గర చిరంజీవి గారి నుంచి అప్పటి నుంచి మనం చూసినా కానీ అందరు గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కడో ఉన్నారు, బికాస్ దే డిడ్ ఆల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. రజనీకాంత్ గారు విలన్గా చేశారు, చిరంజీవి గారు విలన్గా చేశారు. మనం ఎంత అండి ఇక్కడ. సో నేనేమంటే ఏ క్యారెక్టర్ అయినా అది సినిమా నేను చేస్తాను, బట్ అందులో నాకు యాక్టింగ్ బేస్డ్ ఎక్కువ చేస్తాను.
సో అందుకే నేను ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే గ్లామర్ చేస్తాం, గ్లామర్ అయిపోయింది. అంటే చేసిన తర్వాత మేబీ ఇప్పుడు నెక్స్ట్ టైం మీరు చేయరా అని అనుకోవద్దు. నాకు ఇట్స్ డిపెండ్స్ ఆన్ స్టోరీ. నాకు ఆ స్టోరీలో ఎక్కడో ఇది ఉంది. ఇప్పుడు ఈ సినిమా చేసా ట్విస్ట్, నాకు అది నచ్చే సినిమా ఓకే చేశాను. సో నేను సాటిస్ఫైడ్, అలాగే ఆడియన్స్ ఈ రోజు సాటిస్ఫైడ్. మీరు చూసారు ఒక్కటి కాదు, ఇందులో అడుగడుగున మనం సర్ప్రైజ్ ఫీల్ అయ్యే ఎలిమెంట్స్ ఉన్నాయి. సో దట్ నాకు ఏమనిపించిందంటే నా క్యారెక్టర్కి నేను న్యాయం చేస్తున్నానా లేదా, అలాగా నేను చేశాను. ఓకే.